మన సబ్స్క్రైబర్ నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చారండి. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ స్పెషల్ అండి ఇవాళ. ఎందుకంటే మనకి ఒక సబ్స్క్రైబర్ ఛాలెంజ్ ఇచ్చేసారు. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే 600 to 630 క్యాలరీస్ ఫుడ్. మేబీ తను జిమ్ కి వెళ్తున్నారేమో. సో ఇది నాకు డైట్ కి ఒక ఫుడ్ ఐటమ్ తయారు చేసి చూపించండి మేడం అని చెప్పేసి అన్నారు. సో దట్ ఈస్ ద ఛాలెంజ్ విచ్ ఐ యాక్సెప్టెడ్. లెట్స్ సీ ఆ ఛాలెంజ్ మరి మనము సెట్ అవుతుందో లేదో, టేస్ట్ ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా వస్తుంది, లెట్స్ సీ మా. ఓకే, నౌ సీ మనకు కావాల్సింది ఏంటి అని అంటే, సో ఆల్ వెజిటేబుల్స్ అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. సో దిస్ ఆర్ ద వెజిటేబుల్స్ విచ్ విల్ పుట్ అనమాట. ఇంతకీ ఐటమ్ పేరు మీకు చెప్పలేదు నేను. ఏంటంటే మన మూంగ్ దాల్ ఓట్స్ చిల్లా. ఓకే, ఆయన అడిగింది ఒకటేనండి, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడమన్నారు. ఓకే, సో లెట్స్ సీ హౌ వి విల్ డూ. సో నేను దానికోసము ఇలా గ్రామ్స్ కౌంట్ కోసం తీసుకున్నానండి. సో ఎగ్జాక్ట్ అన్ని గ్రామ్స్ మనం కౌంట్ వేసుకుంటే మనకి ఆ క్యాలరీస్ ఫుడ్ వస్తుంది. సో మనం ఒక బౌల్ తీసుకొని, సో దీంతో దిస్ ఇస్ అరౌండ్ 125 ml, అంటే మనకు ఆల్మోస్ట్ 120 గ్రామ్స్ అని అనుకోవచ్చు. కొంచెం ఇలా తలగొట్టి వేసుకుందాము. సో దీంతో మనము పెసరపప్పు వేసుకోవాలి, విచ్ ఇస్ ముందాల్. సో ఇలాగా తలకొట్టి ఇంత ముందాల. సో ఇందులో 40 గ్రామ్స్ మనకి హై ప్రోటీన్ ఓట్స్ తీసుకున్నానండి, ఇంత 40. ఓకే, సో ఇన్ని గ్రామ్స్ ఓట్స్ మనము వేసుకోవాలి. సో దీన్ని బాగా రిన్స్ చేసుకొని దీన్ని మనము సోక్ చేసి పెట్టుకోవాలి వాటర్లో. ఇది ఒక 3 to 4 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకొని మనకి ఒక బ్యాటర్ రెడీ అవుతుందండి. సో ఆ బ్యాటర్ తోటి మనము చిల్లా తయారు చేస్తాం. సో ధనుష్ గారు, ఇది మీకోసం అండి. మీకు వరకు ఈ క్వాంటిటీ సరిపోతుంది. సో నేను మార్నింగ్ ఇది నానబెట్టి పెట్టాను. సో ఇలా వస్తుంది మీకు, చూసారు కదా, ఇలాగా. దీన్ని మనము మిక్సీ వేసుకోవాలి. ఓకేనా? సో దీన్ని మనము మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఇదండి బ్యాటర్. ధనుష్ గారు, మీకు ఎంత క్వాంటిటీ నీడెడో ఆ గ్రామ్స్ పట్టి అంతే పిండి తీసానండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి కొన్ని, సాల్ట్ కొంచెం టేస్ట్కి తగినట్టు, కొంచెం జీలకర్ర, సో కరివేపాకు ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, ఏంటంటే చాలా మంది తినే సోడా వేసుకుంటారు. దాని బదులు హ్యాపీగా మనకి 250 గ్రామ్స్ 250 ml యూ కెన్ సే, సో ఇంత పెరుగు వేసుకోండి. సో 250 గ్రామ్స్ ఆఫ్ కర్డ్. దాన్ని బాగా మిక్స్ చేసుకొని చక్కగా, సో ఇలాగా బ్యాటర్ని చూసారా ఎంత బాగా వచ్చిందో, అంతే. సో ఇప్పుడు మనము పాన్ పెట్టేసుకొని దానిపైన ఇవన్నీ గార్నిష్ చేసుకొని అట్లా తయారు చేసుకుందాము. సో చక్కగా ఇలా అట్టు వేసుకొని మంచిగా 2 గరిటెలు చాలా మీడియం హీట్ లో పెట్టుకోండి మొత్తము. ఓకే, చక్కగా ఇట్లా గార్నిష్ చేసుకోండి. క్యారెట్ ఎంత కావాలంటే అంత, వెజిటేబుల్స్ మన ఇష్టం. సో నేను చక్కగా అదే పిల్లలకి అనుకోండి, నాట్ ఓన్లీ ఫర్ జిమ్ పీపుల్, అదే పిల్లలకి అనుకోండి చక్కగా ఇలా కలర్ఫుల్గా మన క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. సో నేను అన్ని కలర్ఫుల్ క్యాప్సికమ్ వేసాను. మంచిగా ఇట్లా క్యారెట్ వేసేసుకోండి. కావాలంటే కొన్ని ఆనియన్స్ పైన లాగా వేసుకోండి. సో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అండి ఆయిల్, దట్స్ ఇట్. సో ఇది దానిపైన వేసుకుందాం. ఓకే, అంతే. కాసేపు దీన్ని మనము
పాన్ పైన ఫ్రై చేసుకుందాము. అంటే ఇట్లా మాయిశ్చర్ కి మనం ఇలా మూత పెట్టి పెట్టుకుందాం. చూసారా, సో కలర్ఫుల్ కదండి. అబ్బా, స్మెల్ భలే వస్తుందండి నిజంగా, అరోమా బ్యూటిఫుల్ అసలు. మీరు కావాలంటే దీన్ని మళ్ళీ ఇలా తిరగతిప్పి వేసుకోవచ్చు. అట్లా వేసుకుంటేనే చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అంతేనండి, ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లో. చూసారా, సూపర్ కలర్ఫుల్ కదా. టేస్ట్ చేసేద్దామా? చూడండి ఒక ముక్క ఎంత బాగుందో. సో దీని కాంబినేషన్ పెరుగండి. పెరుగు, కొంచెం సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. సో ఇట్లా అద్దుకొని చక్కగా చూస్తూనే నవ్వుతుంది. సూపర్. సో డైట్ చేసే వాళ్ళకి ఫీస్టే. ధనుష్ గారు, హోప్ యూ లైక్ దిస్ అండి రెసిపీ. సో దీంట్లో మీకు ఆపిడితోటి అట్లు వేసాను 2. సో మీకు ఖచ్చితంగా 600 to 630 క్యాలరీస్ లోపలే ఉంటుంది ఇది. యూ ఎంజాయ్ దిస్ ఫుడ్ అండి. సో హోప్ మీ ఛాలెంజ్ నేను రీచ్ అయ్యాను అండ్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశానని అనుకుంటున్నాను. సో మనం తినేద్దాం. నాకైతే నచ్చింది. వెరీ హెల్దీ ఫుడ్. డెఫినెట్లీ ఎవ్రీబడి షుడ్ ఈట్ దిస్. చక్కగా క్యారెట్స్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, ఆనియన్ ఉంది, వెజిటేబుల్స్, కర్డ్, ప్రోబయోటిక్. ఇంకేం కావాలి చెప్పండి. ది మోస్ట్ హెల్దియెస్ట్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్. సో ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.